గౌరవనీయులు పెద్దలు మొన్ననే జరిగిన ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో కూకట్పల్లి నియోజకవర్గంలో జరిగిన ప్రతిష్టాత్మకమైన పోటీలో పెద్ద మెజారిటీతో విజయం సాధించిన గౌరవనీయులు కూకట్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు మాధవరం కృష్ణారావు గారికి, గౌరవ సహచర శాసనసభ్యులు మొన్నటిదాకా పార్లమెంటులో పెద్దపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి మొన్ననే మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యుడిగా ఎంపికైన యువ నాయకులు సోదరులు బాల్కా సుమన్ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మన నియోజకవర్గంలో జరిగిన శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పర్యవేక్షకుడిగా ఇక్కడ క్రియాశీలకంగా పనిచేసిన సోదరులు గౌరవనీయులు బండి రమేష్ గారు, గౌరవ కూకట్పల్లి నియోజకవర్గ కార్పొరేటర్లు, ముఖ్యంగా ఎవరైతే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో చాలా అద్భుతంగా పనిచేసిన సోదరులు ముద్దం నరసింహ యాదవ్ గారు, నరేంద్రచారి గారు, సతీష్ గౌడ్ గారు, జూపల్లి సత్యనారాయణరావు గారు, తూము శ్రవణ్ కుమార్ గారు, సబీహా గౌసుద్దీన్ గారు, సోదరి తరుణి గారు, నరేందర్ గౌడ్ గారు, గౌరవ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, వారితో పాటు వేదికపైన ఆసీనులైన తమ్ముడు జగన్ గారు, గౌరవనీయులు మన మాజీ కార్పొరేటర్ జంగయ్య లావణ్య గారు, ఇంకా వేదికపైన ఆసీనులైన సీనియర్ నాయకులు చాలామంది, మన సుధాకర్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారందరికీ పేరు పేరున గౌరవనీయులు మిరియాల రాఘవరావు గారు, జనగామ సురేష్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులందరికీ, సీనియర్లందరికీ, పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఆదివారం అయినప్పటికీ చాలా ఓపికగా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులకు సోదరిమణులందరికీ కూకట్పల్లి నియోజకవర్గంలో కృష్ణారావు గారిని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు మీ శాసనసభ్యులు కృష్ణారావు గారు ప్రజల మనిషి అనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజు పొద్దున లేస్తే 6 గంటల నుంచి సాయంత్రం పొద్దుగూకేదాకా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నా అని పిలిస్తే నేనున్నా అని భరోసా ఇచ్చే ఒక అద్భుతమైన ప్రజానాయకుడు కృష్ణారావు గారు. కాబట్టే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు ఒక విస్పష్టమైన తీర్పును, మంచి పనులు చేసే నాయకుడిని, మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని, పేద వర్గాలకు మంచి చేసే ఆలోచనలు, మానవత్వం ఉన్న ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోము అనే మాటను తమ తీర్పు ద్వారా స్పష్టంగా ఇచ్చిన విషయాన్ని కూడా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ మహానగరంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకటే రకంగా ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేకుండా ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ఏకోన్ముఖంగా తెలంగాణ ప్రజలు కులానికి, మతానికి, వర్గానికి అన్నింటికీ అతీతంగా మరి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించి విజయోస్తు అని దీవించి మళ్ళీ మీరైతేనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోగలుగుతారు, మీ నాయకత్వంలో మాత్రమే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందుతాయనే ఒక విస్పష్టమైన తీర్పును వారు ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలు మన మీద పెట్టుకున్న ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అంటే పార్టీ పరంగా ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు కూకట్పల్లి నియోజకవర్గంలో కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ మన మీద బాధ్యత ఈ గెలుపుతో మరింత పెరిగింది అనే మాటను కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ ప్రజలైతే మొన్న ప్రధానమంత్రి ప్రచారం చేసిన 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి కాలికి బలపం కట్టుకొని తిరిగి ప్రచారం చేసిన, 11 మంది కేంద్ర మంత్రులు ప్రచారం చేసిన, ఇంకా మహానుభావులు చాలామంది ప్రచారం చేసిన, ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిన, డబ్బు పేరు మీద, కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద రకరకాల ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినా
వాటన్నిటినీ ధీరోదాత్తంగా తట్టుకొని మరి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని పోలైన ఓట్లలో 47% ఓట్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి అందించి దాదాపు 119 స్థానాల్లో 88 స్థానాలు అంటే 75% సీట్లను మనకు కట్టబెట్టి ఒక ఘన విజయాన్ని ఒక అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకే ఈ విజయాన్ని అంకితం చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా కృష్ణారావు గారు ఇప్పుడే చెప్పినట్టు కోటి ఆశలతో ఈ కొత్త రాష్ట్రంలో మరి ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు, వారికి అర్థమైంది 4.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన కొన్ని కీలకమైన సమస్యలను పరిష్కారం చేసింది. ముఖ్యంగా దశాబ్దాలుగా ఉన్న కరెంటు సమస్య కానీ, దశాబ్దాలుగా నీరందక తాగునీరు లేక గొంతులెండి అలమటించిపోయిన కాలనీలు కానీ, 14-15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే దుస్థితి నుంచి రోజు తప్పించి రోజు 2 రోజులకు ఒకసారో కనీసం నీళ్ళు తెచ్చుకున్న పరిస్థితిని కానీ, ఎన్నో అనుమానాలు, అపోహలు, ఎన్నో రకాల దుష్ప్రచారాలు ఇవన్నింటినీ పటాపంచలు చేస్తూ కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవేవి కూడా టీఆర్ఎస్ పార్టీకి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వీటితో నిమిత్తం లేదని, కేవలం పేదరికాన్ని దూరం చేయడం, కేవలం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందనే ఒక అవగాహన వచ్చిన తర్వాత ఈరోజు హైదరాబాద్ మహానగరంలో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ, ఈ జంట నగరాల పరిధిలో ఉండే నియోజకవర్గాల్లో కానీ అఖండమైన మెజారిటీలు ఒక్కొక్క చోట కూకట్పల్లి కానీ, శేర్లింగంపల్లి కానీ, శివారు మున్సిపాలిటీలైన రాజేంద్ర నగరు, మల్కాజ్గిరి, అదే రకంగా కుత్బుల్లాపూరు, ఉప్పలు అన్ని చోట్ల కూడా అఖండమైన మెజారిటీని కట్టబెట్టి ప్రజలు తమకు టీఆర్ఎస్ నాయకత్వం పట్ల, ముఖ్యంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఉన్న విశ్వాసాన్ని, ప్రగాఢమైన విశ్వాసాన్ని వెలుబుచ్చినారు. మరి ఈ సందర్భంగా నేను మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా గౌరవ ప్రజాప్రతినిధులైన శాసనసభ్యులు కానీ, గౌరవ ప్రజాప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కానీ, టీఆర్ఎస్ పార్టీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ వారందరికీ నేను విన్నవించేది ఒకటే. ఇప్పుడే కృష్ణారావు గారు కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి గత 4.5 సంవత్సరాలుగా మనం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్లు కానీ, మంచినీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, రహదారుల నిర్మాణం కానీ, మెట్రో లాంటి అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలు కానీ, డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కానీ, వీటన్నిటికి సంబంధించి వారు ఒక విషయాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను ముఖ్యంగా డివిజన్ల వారీగా ఉండే మన నాయకులు, కార్యకర్తలతో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజా సంక్షేమం అనేది నిరంతరంగా జరగాల్సిన పని. పేదవారికి ఇచ్చే పెన్షన్లను రెట్టింపు చేస్తామనే మాటను టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలో చెప్పింది. తప్పకుండా దాన్ని నిలబెట్టుకొని తీరుతాం, తొందరలోనే చేసి చూపెడతామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిరుద్యోగ భృతి కానీ, అదే రకంగా పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, వీటన్నిటి విషయంలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేసే ధీరోదాత్తమైన నాయకుడు కేసీఆర్ గారు అనే మాటను ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఏ ఒక్క హామీని కూడా, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన సమస్యలు కూకట్పల్లి నియోజకవర్గంలో, ఇంకా జంట నగరాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉండే 26 బీసీ కులాలు ఆంధ్ర ప్రాంతంలో ఉండి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా న్యాయం చేస్తామనే మాటను ఎన్నికల సందర్భంలో చెప్పాం. తప్పకుండా చేసి చూపెడతామనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల్లో గట్టెక్కిన తర్వాత మనం ఇంకో మాట చెప్పే పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదు. ఇచ్చిన ఏ హామీనైనా త్రికరణ శుద్ధిగా, చిత్తశుద్ధితో, నిబద్ధతతో పూర్తి చేస్తాం తప్ప ఎక్కడా కూడా మాట తప్పము, మడమ తిప్పకుండా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తామనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉన్నది. మొన్న జరిగిన ఎన్నికల్లో మరి మీరందరూ గమనించారు, మంచి పని చేసే ప్రభుత్వాన్ని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే ప్రభుత్వాన్ని
ప్రజల కేంద్ర బిందువుగా పనిచేసే ముఖ్యమంత్రిని వదులుకోరు ప్రజలు. మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలనను ఎవరు ఎన్ని చెప్పినా తిరస్కరిస్తారు అనే దానికి మొన్న జరిగిన ఎన్నికలే ఒక అద్భుతమైన ఉదాహరణ. 2014 ఎన్నికల్లో 63 సీట్లే గెలిచిన టీఆర్ఎస్ పార్టీకి, 34% ఓట్లు మాత్రమే వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో 88 స్థానాలు ఇచ్చి 47% ఓట్లు ఇచ్చి, అంటే దాదాపు 13-14% ఓట్లు అధికంగా వేసి ఎంత విశ్వాసం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నదో బలంగా చెప్పిన ఘనత తెలంగాణ ప్రజలదే అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో నిజానికి మనకి ఇంకా ఎక్కువగా ఓట్లు వచ్చే అవకాశం ఉండేది. దురదృష్టం ఏమంటే కొన్ని చోట్ల అక్కడ అధికారుల తప్పిదాలు, కింది స్థాయిలో ఎన్నికల యంత్రాంగంలో మరి ఆనాడు ఓటర్ల నమోదు సందర్భంగా ఉండవలసిన అప్రమత్తతలో కొంత లోపం జరగడం వల్ల మన పార్టీ కూడా ఆనాడు మరి మనం అనుకున్నంత క్రియాశీలంగా ఓటర్ల నమోదులో పాల్గొనకపోవడం వల్ల మన మెజారిటీలు తగ్గినాయి. 41,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో కృష్ణారావు గారు గెలిచినారు. కానీ నా లెక్క ప్రకారం నిజానికి ఆయన 60-70 వేల ఓట్ల మెజారిటీతో గెలవాల్సిన పరిస్థితి. మీ అందరికీ అందుకే నేను కోరేది ఒకటే, మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల ఓట్లు గల్లంతైనాయనే రిపోర్ట్లు మనమే చూసినాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న డివిజన్ కార్పొరేటర్లు కానీ, డివిజన్ స్థాయి నాయకులు కానీ, మన కాలనీ అసోసియేషన్ల అధ్యక్షులు కానీ, కాలనీలో క్రియాశీలంగా పనిచేసే కార్యకర్తలు, నాయకులందరితో కూడా, బూత్ కమిటీల అధ్యక్షులతో కూడా నాదొకటే విజ్ఞప్తి. ముఖ్యంగా మీ శాసనసభ్యుడు కృష్ణారావు గారితో కూడా నాదొకటే విజ్ఞప్తి. కృష్ణారావు గారు చాలా పద్ధతిగా, క్రమశిక్షణతో, ఆర్గనైజ్డ్గా పనిచేసే వ్యక్తి అని మనందరికీ కూడా తెలుసు. మీ అందరికీ అందుకే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్న జరిగిన ఎన్నికల్లో ఓట్లు గల్లంతు కావడం వల్ల మన మెజారిటీలే తగ్గినాయి. నిజంగా చెప్పాలంటే చాలా చోట్ల 60-70 వేల ఓట్లతో గెలవాల్సిన వాళ్ళు 40,000-45,000తో గెలిచినారు. ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే, ఈసారి మన మెజారిటీలు ఇంకా పెరగాలి అంటే, ప్రజల ఆశీర్వాదం మరింతగా మనకు ఉండాలి అంటే ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని మనం విస్తృతంగా చేపట్టవలసిన అవసరం ఉంది. డిసెంబర్ 26 నుంచే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా గల్లంతైన వారు ఓట్లు నమోదు చేసుకునే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 26 నుంచి జనవరి 24 దాకా, అంటే దాదాపు నెల రోజుల పాటు మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటు వేయలేకపోయిన వాళ్ళు, మరి కొన్ని కారణాల వల్ల ఓటు గల్లంతైన వాళ్ళు తిరిగి నమోదు చేసుకునే అవకాశం ఉన్న విషయాన్ని దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా డివిజన్ నాయకులు, ముఖ్యంగా ప్రతి కాలనీలో ఉండే మన కార్యకర్తలు అందరికంటే బాగా మీకు తెలుసు. మొన్న ఎన్నికల్లో బూతుల దగ్గర నిలబడ్డ బూత్ కమిటీల నాయకులు మీకు తెలుసు ఎవరి ఓట్లు పోయినాయి, ఎవరి ఓట్లు గల్లంతైనాయి, ఎవరు మొన్న బాధపడ్డారు, ఎవరు ఇబ్బంది పడ్డారు, మీకు మాకంటే బాగా మీకే తెలుసు. అందుకే మీ అందరికీ నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ నెల రోజుల పాటు 24-25 జనవరి వరకు మనందరం కూడా తదేక దీక్షతో, ముఖ్యంగా పార్టీ యంత్రాంగం మొత్తం ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపడదామనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి ఎక్కడి వారక్కడ, ఏ కాలనీ వాళ్ళు, ఏ బూత్ కమిటీ పరంగా మొన్న ఏర్పాటు చేసుకున్న కమిటీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సందర్భంగా, ఎక్కడి వారెక్కడ దీన్ని ఒక సవాల్గా తీసుకోండి. ఎందుకంటే ప్రజలు ఏకోన్ముఖంగా మన వైపే ఉన్నారు. ఓట్లు గల్లంతైతే మన మెజారిటీలే మొన్న గండిపడిన మాట కూడా వాస్తవమైన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రజలు ఇంత ఏకోన్ముఖంగా ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఓట్లు గల్లంతు కావడం వల్ల మొన్న చాలామంది కేసీఆర్ గారికి తమ ఆశీర్వాదాన్ని అందించలేకపోయినారు. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో, మార్చ్, ఏప్రిల్, మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యతాయుతమైన డివిజన్ నాయకులు, బూత్ కమిటీల అధ్యక్షులు, మన ఏరియా నాయకుల మీదనే ఉన్నదనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పటికే పార్టీ పరంగా, టీఆర్ఎస్ పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గానికి 12,000 చొప్పున ఓటర్ ఎన్రోల్మెంట్ ఫారమ్స్ను కూడా మనం మన పార్టీ నాయకత్వానికి, మన నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, గౌరవ శాసనసభ్యులకు అందజేయడం జరిగింది. నేను కృష్ణారావు గారిని కోరుతా ఉన్నాను, మీరు ఒక మాట అన్నారు, మాకు జంట నగరాల్లోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చినాయి అన్నారు. నా విజ్ఞప్తి, మొత్తం జంట నగరాల్లోనే అత్యధిక శాతం ఓట్ల నమోదు బాధ్యతను కూడా మీరే తీసుకోవాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దానివల్ల
రేపు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మళ్ళీ కూకట్పల్లి నియోజకవర్గంలో ఈసారి 41-42 కాదు 70-75,000 ఓట్ల మెజారిటీని మన పార్లమెంట్ అభ్యర్థికి కేసీఆర్ గారికి కట్టబెట్టవలసిన బాధ్యతను మన మీద ఉన్నదనే విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీరందరూ ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా 16 స్థానాలు గెలిచి తీరవలసిన అవసరం ఉన్నది. దేశ రాజకీయ పరిస్థితులు మీరు గమనించినట్టయితే నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ అయితే ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నదో వాళ్ళ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నది. ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చినారు, 2-3 సార్లు ప్రచారం చేసిపోయినారు, సభలు పెట్టిపోయినారు. వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు వచ్చినారు, ఆయన కూడా విస్తృతంగా పర్యటనలు చేసినారు, చాలా సభలు పెట్టినారు. 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చినారు, 10ల సంఖ్యలో మీటింగ్లు పెట్టినారు. 11 మంది కేంద్ర మంత్రులు వాళ్ళు కూడా వచ్చినారు, సమావేశాలు పెట్టినారు. ఇక డబ్బులకు లెక్క లేదు, ఇంకా ఇతరత్ర వారు లేవనెత్తిన ప్రలోభాలకు లెక్కనే లేదు. కానీ ముందు నుంచి మనం చెప్పినట్టే 119 స్థానాల్లో బీజేపీ తెలంగాణలో పోటీ చేస్తే 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసిన ఘనత తెలంగాణ ప్రజలది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా చూసినట్లయితే కూడా పెద్ద తేడా ఏమీ లేదు. దేశవ్యాప్తంగా కూడా రోజు రోజుకి వాళ్ళ ప్రభ తగ్గుతూ ఉన్నది. ఈసారి సొంతంగా కాదు, ఇతరుల మద్దతుతో కూడా వాళ్ళ ఎన్డీఏ కూటమితో కూడా కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడేదానికి ఆస్కారం కూడా లేదు. అదే రకంగా రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ యూపీఏ కూటమి కానీ వాళ్ళు కూడా 100 స్థానాలు దాటే పరిస్థితి వాళ్ళకు కూడా కనబడడం లేదు. యూపీఏ 100 సీట్లు దాటే పరిస్థితి లేదు, ఎన్డీఏ 150 సీట్లు దాటే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఉండే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన సంక్షేమ పథకాలకు, ముఖ్యంగా ఆయన రైతుల సంక్షేమం కోసం తీసుకున్న కార్యక్రమాలకు ఈరోజు దేశవ్యాప్తంగా అపూర్వమైన స్పందన కనబడతా ఉన్నది. రైతు బంధు పథకాన్ని ఇప్పటికే 2 రాష్ట్రాలు, ఒరిస్సా రాష్ట్రం అదే రకంగా జార్ఖండ్ రాష్ట్రం యథాతథంగా కాపీ కొట్టినాయి, అక్కడ అమలు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా కేసీఆర్ గారిని చూసి రైతు సంక్షేమానికి సంబంధించిన పాఠాలు నేర్చుకుంటా ఉన్నది. భారతదేశం మొత్తంగా ఈ రైతు బంధు పథకాన్ని కూడా కొన్ని మార్పులు చేర్పులతో ప్రవేశపెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాను నేనంటే రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కట్టబెడితే తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణలో జరుగుతున్న రైతుకు సంబంధించిన అద్భుతమైన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా దేశ ఎజెండాలో కూడా ఆ కార్యక్రమాలను పెట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం భారతదేశం మొత్తానికే దిక్సూచిగా మారే ఒక అద్భుతమైన అవకాశం మన చేతుల్లో ఉందనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మనం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెద్దలు తెలంగాణ ఉద్యమంలో మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడ్డ గౌరవనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడో ఒక మాట అంటా ఉండేది. ఆయన ఎప్పుడూ అనేది ఢిల్లీ పెద్దలను యాచించడం కాదు, ఢిల్లీని శాసించే స్థాయిలో తెలంగాణ ప్రజలు ఉండాలి అనే మాట వారు ఎప్పుడు చెప్పేది. 16 పార్లమెంట్ స్థానాలు మీరు కేసీఆర్ గారి చేతిలో పెడితే ఢిల్లీని శాసించే సత్తా మన తెలంగాణ ప్రజలకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతిలో ఉంటుందనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తద్వారా దేశం మొత్తానికే దిక్సూచిగా ఉండడంతో పాటుగా కేంద్రం నుంచి మనకు రావాల్సిన, మన రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు, హైదరాబాద్కి సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునే అవకాశం, మెట్రోని విస్తరించుకునే అవకాశం, హైదరాబాద్లో మరిన్ని వేల కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వంలో కూడా రేపటి రోజున నిర్ణయాత్మకమైన పాత్ర మనకుంటే హైదరాబాద్ మహానగరాన్ని కూడా శరవేగంగా అభివృద్ధి చేసుకునే అవకాశం, ఇట్లాంటి ఎన్నో ప్రయోజనాలు మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, కార్యకర్తలుగా, నాయకులుగా ఒకవైపు మనం మన ఓటర్ల నమోదు కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొనడం, ఇంకొక వైపు నేను కృష్ణారావు గారిని కోరుతా ఉన్నాను, మన డివిజన్ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీరు ఓట్లేసిన వారికి, మీకు 41,000 ఓట్ల మెజారిటీ ఇచ్చిన వారికి
మీరే ఎమ్మెల్యే, మీకు ఓట్లు వేయని వారికి కూడా మీరే ఎమ్మెల్యే. కాబట్టి ఓట్లు వేసిన వారైనా ఓట్లు మనకు వేయని వారైనా వారందరి మనసులు మళ్ళీ తిరిగి గెలుచుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నదనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. డివిజన్ స్థాయిలో ఉండే నాయకులు అక్కడ ఇక్కడ మనకు ఆనాడు శాసనసభ ఎన్నికల్లో అక్కడనో ఇక్కడనో ఏమైనా స్పర్ధ కానీ ఘర్షణ కానీ ఏమైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టండి. ఇతర పార్టీల్లో ఉండే నాయకులు కానీ మొన్న శాసనసభ ఎన్నికల్లో రకరకాల కారణాలతో మనకు దూరమైన నాయకులను కానీ దగ్గరికి తీసుకోండి. ఎవరైనా తెలంగాణ ప్రజలు మన వాళ్ళే, ఎవరైనా మన బిడ్డలే అనే స్ఫూర్తితో అందరినీ కలుపుకొని ముందుకు పోదాం. 4.5 సంవత్సరాలు కులమని చూడలేదు, మతమని చూడలేదు, ప్రాంతమని చూడలేదు. అందరినీ ఒకే పద్ధతిలో పేదవారిని పేదవారిగా చూస్తూ పేదవారికి సంబంధించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలని విస్తృతంగా మరి వారికి అందుబాటులోకి తెస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ఒక దీర్ఘకాలిక ఎజెండా పెట్టుకొని ఒక మధ్యకాలిక ఎజెండా పెట్టుకొని మరి అద్భుతమైన ప్రణాళికతో అద్భుతమైన వ్యూహంతో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు హైదరాబాద్ కానీ పట్టణాలు కానీ పల్లెలు కానీ అన్నింటినీ ఒకే పద్ధతిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయే ప్రయత్నాన్ని మన ప్రభుత్వం మన పార్టీ మన నాయకుడు కేసీఆర్ గారు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే రకమైన విధానాన్ని తప్పకుండా ఒక మాట మాత్రం ఈ సందర్భంగా కూకట్పల్లి వేదికగా ఈ ప్రాంతంలో ఉండే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డ సోదరులందరికీ ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, పంజాబ్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఈ మినీ భారతదేశం లాంటి హైదరాబాద్లో ఇతర 28 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం, టీఆర్ఎస్ పార్టీ ఇవి మీ అందరిది మనందరిది తప్ప ఏ కొందరిదో కాదు అనే మాటను కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరి పట్ల సానుకూలమైన ధోరణితో అందరి పట్ల ఒకే రకమైన ఆలోచనతో త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం తప్ప ఎన్నికలకు ముందో మాట తర్వాతో మాట కక్ష సాధింపు ధోరణులు రాజకీయ వేధింపులు ఇవి పొరపాటున కూడా టీఆర్ఎస్ పార్టీ చేయదు, చెయ్యబోదు అనే మాటను కూడా నేను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మన డివిజన్ నాయకులకు మన కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గెలుపులో కూడా పాఠాలు ఉంటాయి, ఓటమిలో గుణపాఠాలు ఉంటాయి, గెలుపులో కూడా పాఠాలు ఉంటాయి. తప్పకుండా విశ్లేషణ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మీ కళ్ళ ముందే 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి. బూతుల వారీగా ఆనాడు టీఆర్ఎస్ అభ్యర్థులకు టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఎన్ని ఓట్లు వచ్చినాయో మీ దగ్గరనే ఉన్నది. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆ లెక్క కూడా మీ దగ్గరనే ఉన్నది. మరి 2019లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 2016లో వచ్చిన ఓట్ల కంటే 2018లో వచ్చిన ఓట్ల కంటే 2019లో ఇంకా ఎక్కువ శాతం ఓట్లు ఇంకా పెద్ద మొత్తంలో మెజారిటీ సాధించడానికి ఒక ప్రణాళికబద్ధమైన వ్యూహాన్ని కూడా రూపొందించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. ఆనాడు ఏ బూత్లో మనకి తక్కువ ఓట్లు వచ్చినాయి, ఏ బూత్లో మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, అక్కడ ఏ కారణాల చేత తగ్గింది లేదా పెరిగింది, ఈ గెలుపును ఒకవైపు ఆస్వాదిస్తూనే అహంకారానికి పోకుండానే వినయంగా ఇంకా మన మెజారిటీని ఎట్లా పెంచుకోవాలి, ప్రజా సమస్యలను ఎట్లా త్రికరణ శుద్ధిగా పట్టించుకోవాలి, దూరమైన వర్గాలను ఎట్లా దగ్గర తీసుకోవాలి, పోయిన వారి ఓట్లను ఎట్లా తిరిగి నమోదు చేయించాలి, వీటి పట్ల మనం దృష్టి పెట్టినట్టయితే తప్పకుండా తెలంగాణ ప్రజలు ఈ ఒక్క ఎన్నికలోనే కాదు దశాబ్దాల పాటు మనను గుండెల్లో పెట్టుకుంటారనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం భారతదేశం మొత్తానికే ఆదర్శంగా ఉన్నది. ఇందాక నేను చెప్పినట్టు ఒక జార్ఖండ్ రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం మాత్రమే కాదు 11 రాష్ట్రాల ప్రతినిధులు ఈరోజు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. రైతు బంధు కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా అధ్యయనం చేస్తూ ఉన్నది. మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాన్ని నిపుణులు, చివరికి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన పెద్దలు వారు కూడా వచ్చి అధ్యయనం చేసిపోయినారు. అదే రకంగా చెప్పుకుంటూ పోతే టిఎస్ ఐపాస్ లాంటి కార్యక్రమాలు, ఇంకా ఇతర అద్భుతమైన సంస్కరణలు మనం తీసుకొచ్చిన కార్యక్రమాలు ఎన్నెన్నో ఈ దేశానికే ఈరోజు ఆదర్శంగా మారిన పరిస్థితి. అందుకే మీ అందరిని నేను కోరేది, దేశం మొత్తానికే ఆదర్శంగా నిలబడే ఒక అరుదైన అవకాశం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మనకు వచ్చింది. మొన్న వచ్చిన విజయంతో పొంగిపోకుండా, అహంకారానికి పోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ రాబోయే రోజుల్లో కూడా
త్రికరణ శుద్ధిగా ఎన్నికలు ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ప్రజలకు సేవ చేస్తుంది అనే విధంగా మనందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీ గౌరవ శాసనసభ్యులు కృష్ణారావు గారు వారు చెప్పినారు కొన్ని సమస్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద సమస్యలు ఏం లేవన్నారు. కానీ ఆయన ఒక విషయం మర్చిపోయినాడు. నేను ఇప్పుడు మంత్రిని కాదు, అది మర్చిపోయాడు. మీరు మంత్రిగా రావాలి, శంకుస్థాపనలు చేయాలి, కొబ్బరికాయలు కొట్టాలన్నాడు. నేను మంత్రిని కాదు, పార్టీ నాయకుడిగా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఒక మాట మాత్రం నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మంత్రిగా ఉన్నా లేకపోయినా తప్పకుండా ఒక పార్టీ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా మీరు ఎన్నికల్లో ఏ మాటలైతే డివిజన్ల వారీగా ఇచ్చారో ప్రతి మాటను నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలకు ఇచ్చిన ఏ హామీని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకుండా ప్రభుత్వాన్ని తప్పకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సరైన సమాచారం ఇస్తూ క్రియాశీలకంగా పార్టీ శ్రేణులు పనిచేస్తేనే ప్రభుత్వం ఉంటుంది. పార్టీలోంచే ప్రభుత్వం వచ్చింది. పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు అయితేనే ఆ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటేనే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి పార్టీ ఎంత క్రియాశీలంగా ఉంటే, పార్టీ కార్యకర్తలు ఫీల్డ్లో ఎంత యాక్టివ్గా ఉంటే, పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు మన నాయకులను, ప్రజాప్రతినిధులను తమ విధులు, తమ వాగ్దానాలు, తమ హామీలు మర్చిపోకుండా యాక్టివ్గా పనిచేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటు పార్టీకి, ప్రభుత్వానికి, అటు ప్రజలకు మధ్యన ఒక వారధిలా, ఒక వంతెనలా పనిచేయవలసింది, కీలకంగా పనిచేయవలసింది మన పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకత్వం అనే మాటను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. పోయిన సంవత్సరం, పోయిన టర్మ్లో ఇక్కడ చాలామంది, కూకట్పల్లిలో చాలామంది కీలకమైన నాయకులు, ఉద్యమ సమయం నుంచి పనిచేస్తున్న క్రియాశీలమైన నాయకులు, కార్యకర్తలు వందల సంఖ్యలో ఉన్నారు. వారందరికీ నామినేటెడ్ పదవుల్లో కానీ, ఇతర పదవుల్లో, ఇతర బాధ్యతల్లో కానీ న్యాయం చేసే బాధ్యతను కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే లక్షల మంది కార్యకర్తలు ఉండే పార్టీలో వందల మంది మాత్రమే నాయకులు అవుతారు. కానీ వారి వెనుక ఉన్న సైన్యం వల్లనే ఆ వందల మందికి అందలాలెక్కే అవకాశం దొరుకుతుంది. కానీ వారి వెనుక ఉండి త్రికరణ శుద్ధిగా క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకునే బాధ్యతను కూడా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే క్రియాశీల కార్యకర్తలందరికీ ఈ వేదిక నుండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మళ్ళొక్కసారి కృష్ణారావు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టే బాధ్యత నాది. కానీ మీరు ఓటరు నమోదులో విస్తృతంగా డివిజన్ల వారీగా ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా మన నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఓట్లు గల్లంతైనాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఓట్లు గల్లంతైనాయో వాటన్నిటినీ తిరిగి నమోదు చేయించే బాధ్యతను మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోనే అగ్రభాగాన నిలిచే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి కూడా కృష్ణారావు గారిని, గౌరవ కార్పొరేటర్లను నేను కోరుతా ఉన్నాను. చివరగా ఇంత అద్భుతమైన, చిరస్మరణీయమైన ఈ విజయం ఈ సంవత్సరంలోనే మర్చిపోలేని, ఈ సంవత్సరమే కాదు దశాబ్దాల పాటు మర్చిపోలేని ఈ విజయానికి ముగ్గురు కారణం. ఖచ్చితంగా ఒకటి కేసీఆర్ గారి నాయకత్వం అయితే, రెండవది ప్రజల ఆశీర్వాదం అయితే, మూడవది ఈ విజయానికి అహర్నిశలు శ్రమించి, వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఎక్కడికక్కడ తామే నిలబడ్డామా, తామే కథానాయకులమా, తామే ఎమ్మెల్యే అభ్యర్థులమా అన్నట్టు డివిజన్ల వారీగా, బూత్ల వారీగా పనిచేసిన లక్షలాది మంది కార్యకర్తలందరికీ చేతులు జోడించి వినయపూర్వకంగా ఈ విజయాన్ని వారికే అంకితం చేస్తూ, మరి మీకు ఎల్లవేళలా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందనే మాటను మళ్ళొక్కసారి చెప్తూ, ఆదివారం అయినా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా సోదరులందరికీ, ముఖ్యంగా కృష్ణారావు గారికి, వారి సహచరులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ.